మరపురాని మహానేత, మరణం లేనటువంటి మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సోదరుడు శాసనమండలి సభ్యుడు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు సీనియర్ శాసనసభ్యులుగా ఉండి ఈరోజు నియోజకవర్గ పరిశీలకులుగా, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నటువంటి మా పెద్దన్న జంకే వెంకటరెడ్డి గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి మహానేత విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన మీద చెరగని ముద్ర వేయడంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడుగా, నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసినటువంటి నాయకుడిగా ఈరోజు మన అందరం కూడా ఆయన్ని ఈరోజు ఆయన చూపినటువంటి చొరవని తప్పనిసరిగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. రైతులకు సంబంధించి రైతుల స్వప్నం, చిరకాల కోరిక అనేటువంటి సంగం నెల్లూరు బ్యారేజీలను సాధించడంలో కానీ, వాటిని ఆధునీకరించడంలో కానీ, వాటితో పాటు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక సార్లు శంకుస్థాపన చేసిన కార్యరూపం దాల్చినటువంటి నెల్లూరు జిల్లాలో ఒక పోర్టు ఉండాలనేటువంటి దానికి కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కానీ, అనేక రకాలైనటువంటి సజ్జలు తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగులైనటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చెప్పుకుంటూ పోతే ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఆ రోజుల్లో ఉన్నటువంటి ₹75 చాలని పెన్షన్ ₹200 పెంచి ఇవ్వడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి. జలయజ్ఞం, ఇందిరమ్మ పేరిట ఇటు అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెట్టించినటువంటి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. అదే విలువ, అదే విశ్వసనీయత, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి గుణాలని పుణికి పుచ్చుకొని ఈరోజు 5 సంవత్సరాల పాలన పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆయన ఎక్కడా కూడా రాజీలైనటువంటి పోరాటం చేశాడు. ఎక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకూడదని చెప్పి ఈరోజు ఓటమికి సిద్ధపడ్డాడు తప్ప ఈరోజు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఏదో ఒకటి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిన్నటి రోజు పాపం తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి 30 సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నాను అని చెప్పి మాట్లాడడం సిగ్గు చేయటం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు మరలా మనం ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోగలడం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈరోజు గడిచిపోతే రేపు మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో దాదాపు 16 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకొని కంటతడి పెడుతున్నారు అంటేనే రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఎటువంటి చెరగని ముద్ర వేశాడనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి ఆ మహానేత ఈరోజు మరణించినటువంటి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి నా తమ్ముడు శాసనమండలి సభ్యుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.